ఎవరైనా సరే మాజీ ముఖ్యమంత్రి ఉండండి, ప్రజెంట్ ముఖ్యమంత్రి ఉండండి, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన మీద అభియోగాలు మోపిన ఉదంతంలో ఎక్కడ కుటుంబ సభ్యుల ఇన్వాల్వ్మెంట్ లేదు. సాగర్ గారు అన్నట్టు ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారి భార్యల విషయంలో కానీ, లేదంటే చంద్రబాబు గారి భార్య అసెంబ్లీ సాక్షిగా ఏదో మాడారన్నవి పర్సనలే తప్ప కేసుల పరంగా ఎక్కడా లేదు. ఇది గమనించండి సాగర్ గారు. రెండోది, మీరు ఇవాళ కేటగారికల్గా రాజకీయంలో మీరు అన్నట్టు జెండర్ ప్రాబ్లం లేదు, కానీ వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాలు చేస్తుంటే మీరు ఏ విధంగా ఆపాదించినా సమంజసం. కానీ ఇక్కడ ప్రత్యక్ష రాజకీయాలు, ఇక్కడ భువనేశ్వరమ్మ గారు కానీ అక్కడ భారతమ్మ గారు కానీ ఇద్దరు ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు, కానీ హ్యాపన్ టు బి ఏ వెరీ గుడ్ బిజినెస్ ఆంటర్ప్రెన్యూర్స్. వాళ్ళు ఒక పెద్ద స్థాయి కలిగిన మేజర్ షేర్ హోల్డర్స్గా ఉన్న భారతీయ సిమెంట్స్ అని కానీ, లేకపోతే భారతీయకి సంబంధించిన ఆస్తి వ్యవసాయాల్లో కానీ, అలాగే ఇక్కడ హెరిటేజ్కి సంబంధించిన ఆస్తులు వాటికి సంబంధించిన బిజినెస్ టెరిటరీలో వీళ్ళిద్దరూ చాలా టైకూన్స్, బిజినెస్ టైకూన్స్. కానీ రాజకీయ లబ్ధి అనే కోణంలో వీళ్ళిద్దరిని ఆ విధంగా ఆపాదించి మాట్లాడడం నేనైతే ఒక విశ్లేషకుడు ఖచ్చితంగా ఖండిస్తాను, ఒప్పుకోను కూడా. దయించి మీరు పెద్దలు, మీకు నేను చెప్పేటట్టు కాదు, మీరు ఆ విధంగా పర్సనల్గా టార్గెట్ చేసి మాట్లాడడం మీకు చెప్పండి. లిక్కర్ స్కామ్లో మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఈ రోజు దాకా సిట్ అధికారులు పలానాది ఎస్టాబ్లిష్ చేయట్లేదు, ఇంక్లూడింగ్ కోర్టుకి మొన్న దొరికిన ఫామ్ హౌస్లో దొరికిన డబ్బుల యొక్క రిసిప్ట్ కూడా, ఆర్బీఐకి ఏమన్నా హైకోర్టు హుకుం కూడా ఈ రోజుకి కూడా వాళ్ళు కేటగారికల్గా ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియని నిస్సాయ స్థితిలో ఉన్నారు. ఈ రోజుకి కూడా ఎవిడెన్షియల్ సిచ్యువేషన్ లేకుండా మేనా ఆ ఓటింగ్ స్లిప్పులు తగలెట్టేసిన దానికి లిక్కర్ స్కామ్ నెత్తికి తెచ్చి ఆయన పక్క తప్పించే కార్యక్రమం జరుగుతున్న రసవత్ర కార్యక్రమం. మోహన్ రెడ్డి గారు రెస్పాండ్. ఇప్పుడు ప్రసాద్ గారు విమర్శలు ఏం చేయలేదు కదా, ఆయన సద్విమర్శ విషయం ఏమంటున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టినారని మీరు అంటున్నారు. మరి ఆ కేసు పెట్టినప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కదా, భార్యాభర్తలు ఇద్దరు అయినప్పుడు వాళ్ళిద్దరు వ్యాపారస్తులే కదా, వాళ్ళిద్దరు కూడా ఒక ప్యాలెస్ కట్టుకున్నారు కదా ఇక్కడ హైదరాబాద్ లో. ఆ ప్యాలెస్ లో వాళ్ళు కూర్చొని రాజకీయాలు చేసింటారు కదా, ఆ రాజకీయాలు చేసినప్పుడు మరి ఆయమను కూడా ఇరికేయచ్చు కదా. ఆయన పేరు కానీ కనీసం ప్రస్తావన కూడా రానప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి భార్య ఇంట్లో ఉంటుంది, ఆయన రాజకీయాల గురించి ఎప్పుడూ మాట్లాడదు. ఎలక్షన్ టైంలో పులివెందులకు మాత్రమే పరిమితం తప్ప బయట ప్రాంతాలకు పోయి ఆయన ఏ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మేము పెడతాం, ఎస్ మేము తేల్చుకుంటాం, మేము చేస్తాం, చేయండి. ఎవరుతున్నాడు? మీ ఇళ్ళలో కోడలు లేరా? మీ ఇళ్ళలో కూతురు లేరా? మీ ఇళ్ళలో భార్యలు లేరా? చూద్దాం పెట్టండి. 4 ఏళ్ళు 3 ఏళ్ళు పెడతారు, ఆ తర్వాత మీ ఇళ్ళలో వర్షం పెట్టి మేము పెడతాం. అందరి ఇళ్ళలో అందరి ఆడవాళ్ళను మేము పెట్టేప్పుడు మీ నాయకుల భార్యలు కూడా ఉన్నారు కదా, మీ నాయకుల చెల్లెళ్ళు ఉన్నారు కదా, మీ నాయకుల కూతుర్లు ఉన్నారు కదా, కోడళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టేప్పుడు అప్పుడు ఎట్లుంటుందో తెలుస్తుంది. ఇప్పుడు తెలియదు. ఇప్పుడు ఏమంటే చిన్న చిన్న మోహన్ రెడ్డి గారు మీరు అదే పందాలో మారితే ఇంకెవరితో ఏం మారాలి చెప్పండి. మోహన్ రెడ్డి గారు మీరు కూడా అదే పందాలో మారితే ఎలా చెప్పండి? నేను ఆయనకి అదే చెప్తున్నాను, మేము అదే చేస్తున్నాం. రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయంగా కుటుంబ సభ్యులనా ఇప్పుడు మీరు చెప్పినప్పుడు ఆయన కాంప్రమైజ్ అయితే నేను మాట్లాడినా, మీరు చెప్పినప్పుడు ఆయన కాంప్రమైజ్ కాలే, తేల్చుకుంటాము అంటున్నాడు. తేల్చుకుంటామన్నప్పుడు ఏమర్థం? ఆయన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధే కదా, ఆయన మామూలుగా వచ్చినటువంటి వ్యక్తి కాదు కదా. అలాంటి వ్యక్తి మాట్లాడినప్పుడు దానికి బాధ్యతగా మేము చెప్పాల్సిన బాధ్యత మాకుంది కదా. మీ భువనేశ్వరమ్మ మీకెంత ముఖ్యమో మా బాధ్యత కూడా మా గుండెల్లో మేము పెట్టుకుంటాం. మా బాధ్యతను దేవతలుగా ఆరాధిస్తాం. మా బాధ్యతను మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడినప్పుడు, మీరు చేసేటప్పుడు మీరైతే మీకు మాత్రమే ఆడవాళ్ళ తిన్న కనపడతారు, మా వాళ్ళు మాత్రం ఆడవాళ్ళ తిన్నే కనపడరు. మరి అది ఎందుకు కనపడరో ఏమో, మరి మీకు ఏం కళ్ళకు కట్టింటారో అది ఎందుకు ఆ విధంగా వస్తుందో మాకు తెలియదు. కానీ మీ వాళ్ళని మాట్లాడినప్పుడే ఏదైనా కేసులు పెట్టినా, లేక వల్గర్గా మాట్లాడినా, లేక సోషల్ మీడియాలో ఏదైనా పెట్టినా అది మీ వాళ్ళకి మాత్రమే సీరియస్గా వస్తుంది. మా వాళ్ళు మాట్లాడినప్పుడు ఎవరు రారు. మీ వాళ్ళు మాట్లాడి కుటుంబాల రోడ్ల మీదకి వచ్చి దండాలు వేస్తారు, రాస్తారు, ఒకరు చేస్తారు, ఇంకోటి చేస్తారు. అది మీ వాళ్ళల్లో మీకు ఏదైనా కొంచెం వ్యతిరేకం ఉన్నటువంటి వ్యక్తులను మీ నీచంగా, చీప్గా, దరిద్రంగా మాట్లాడినా కూడా దాంట్లో గురించి కనీసం మాట్లాడరు. లోపలికి పిలిచి వాళ్ళకి సన్మానం చేసి వాళ్ళకి సెల్యూట్ చేసి పంపించారు. ఎందుకంటే మీలాంటి వాళ్ళు మాకు కావాలా, ఇలాంటి వాళ్ళు ఉంటేనే మాకు శత్రువులు తగ్గిపోతారు. ఆ తగ్గిపోవడానికి మీలాంటి వాళ్ళు మా శత్రువుల భార్యలు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ తిట్టండి అని చెప్పి ఎంకరేజ్ చేస్తారు. మీరు బయటకేమో నీట్ గా కనపడతారు. కాబట్టి మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకొని మీరు పరిపాలన చేసే విధానంలో ఫెయిల్ అయినారు. కాబట్టి మీరు అనుకున్నట్టు మీకు కూటమి ఇంకోటి ఆ కూటమి అంతా మొత్తం సపోర్ట్ చేస్తుంది, మాకు రిజైన్ చేస్తే మేము మొత్తం వచ్చి ప్రచారం చేసి గెలుస్తారంటున్నారు. కూటమే ఇప్పుడు జరుగుతుంది. ఏబీవీపీ వాళ్ళు నేను మెడికల్ కాలేజీలకు వచ్చి ధర్నాలో పాల్గొన్నారు. రాష్ట్రం మొత్తం అట్టుడికిపోతుంది. అట్టుడికిపోయే రాష్ట్రాన్ని మీరు